ఇదేంటని చూస్తున్నారా? మా బాబు మాథ్యూ చిన్నప్పుడు అన్ని మంత్స్ కవరప్ చేసి చిన్నప్పుడు చాలా 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 ఇయర్స్ బ్యాక్ ఒక చిన్న ఫ్రేమ్ చేయించినుండే ఒక బర్త్డే అప్పుడు. సో ఇంత ఏజ్ నుంచి కూడా ఇప్పుడు టీన్లో ఎంటర్ అయిన వరకు, సో బాబు పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు అట్ ప్రజెంట్ ఇప్పుడు వరకు ఒక మందు అంటే మెడిసిన్, టానిక్, ఇంజెక్షన్ ఏది లేదు ఇప్పుడు వరకు. కేవలం ఫెయిత్ మీదనే. హాస్పిటల్కి తీసుకెళ్ళడం లేదు, చెకప్లు ఉండవు. పుట్టిన దగ్గర నుంచి డే 1 నుంచి అంత అంటే బాబు కూడా తెలుసు ఏదేమైనా దేవుడు చూసుకుంటాడు అని. అంత ఫెయిత్ ఉంది బాబుకి. మా భార్య ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా ఒక మందు వేసుకోవడం కానీ, చెకప్స్ చేయించుకోవడం కానీ, టానిక్ వేసుకోవడం కానీ, ఈ మంత్లో మీరు ఇది వేసుకుంటే బాబు లోపల బేబీ బ్రెయిన్ డెవలప్ అవుతుంది, పలానా ఆర్గన్స్ డెవలప్ అవుతాయి అని చెప్తుంటారు. ఒక్కరోజు కూడా బైబిల్ వాక్యం తప్ప, ప్రేయర్ ఆయిల్ తప్ప ఇంకా ఏ రోజు కూడా ఈరోజు వరకు. సో అదే బాబుకి వచ్చింది. అంటే ఇది ఎవరి కృప ద్వారా, ఎవరి పర్పస్. దేవుడికి మనకు ఒక పర్పస్ ఉంటుంది మన పట్ల అని చెప్తా కదా, అది ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. దాన్ని వాళ్ళు నిలబెట్టుకుంటున్నారు. బాబు చిన్న అంత ఏజ్లో కూడా వాడు నిలబెట్టుకున్నాడు. అందుకే అంత మంచి బ్లెస్డ్ బర్త్డే అయింది. సో ఈ వీడియో పూర్తిగా చూడండి లాస్ట్ వరకు. లాస్ట్లో ఒక ఫోటో వేస్తాను నేను. మా బాబు బర్త్డే ఎంత అంటే ఎలా జరిగింది, ఎంత బాగా జరిగింది, ఎంత బ్లెస్డ్గా జరిగింది అనేది మీకే తెలుస్తుంది. గత 3 to 4 ఇయర్స్గా అనుకున్నంతగా గ్రాండ్గా జరగలేదు బర్త్డే. అదో చేసామంటే చేసాం. ఇప్పుడు ట్యాబ్లెట్స్ వేసుకోలేదు అని చెప్పాను కదా, అది లైవ్గా మీరు చూస్తారు వాడు ఎలా ఉన్నాడని. దేవుడు బ్లెస్సింగ్ ద్వారానే ఇన్ని ఇయర్స్ పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎలా ఉన్నాడో, ఎంత హెల్తీగా గ్రో అవుతున్నాడు అనేది చూస్తారు. చుట్టూరు ఆయన కాపుదల దేవుడు ఎల్లప్పుడూ పెడతాడు కూడా ఇంకా ఫర్దర్గా. ఇట్స్ ఆల్ బికాస్ గాడ్స్ గ్రేస్, దేవుని కృప ద్వారానే. చాలు. ఫోటో చూడండి, ప్రేయర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, మీ విషెస్ తెలపండి. థ్యాంక్ యూ.